దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా అనేక సినిమాల్లో నటించారు భారతీరాజా. అనారోగ్యం కారణంగా ఆయన దర్శకత్వానికి దూరమయ్యారు. 2020 తర్వాత మళ్ళీ ఆయన దర్శకత్వం వైపు అడుగులు వేయలేదు. ఆ తర్వాత నుంచి కూడా అనారోగ్యంతో ఉన్నా కూడా రీసెంట్ టైమ్స్లో కూడా అనేక తమిళ సినిమాల్లో ఆయన నటుడిగా కూడా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. 2004లో పద్మశ్రీ అందుకున్నారు భారతీరాజా. 6 జాతీయ అవార్డులు, నంది అవార్డులతో పాటుగా తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే కళైమామణి, ఫిల్మ్ఫేర్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అయితే భారతీరాజా కుమారుడు గత సంవత్సరం గుండెపోటుతో మనోజ్ భారతీరాజా చనిపోయారు. ఇక కుమారుడిని కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఆయన తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కూడా క్షీణించడంతో గత కొంతకాలంగా హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. భారతీరాజా అంత్యక్రియల్ని తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. భారతీరాజా తెలుగులో కూడా సూపర్ హిట్ సినిమాలు తీశారు. 1980లో కొత్త జీవితాలు అనే సినిమాతో ఆయన తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సీతాకోకచిలక, ఆరాధన, జమదగ్ని లాంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 1981లో సీతాకోకచిలక సినిమాకు జాతీయ అవార్డును అందుకున్నారు. 1988లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా జమదగ్ని మూవీని తెరకెక్కించారు. తెలుగులో ఆయనకి అదే చివరి సినిమా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి అత్యంత సన్నిహితుడు భారతీరాజా. 2013 వరకు కూడా డైరెక్షన్ చేసిన భారతీరాజా దాదాపు 20 సినిమాల్లో నటుడిగా కూడా వివిధ పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. 2004లో భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. తెలుగులో భారతీరాజా చేసిన సీతాకోకచిలక సినిమాకి ఫ్యాన్స్ కాని వాళ్లే ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ నటుడు మురళీమోహన్ గారు మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. మురళీమోహన్ గారు, సాధారణంగా ఎవరైనా సినీ ప్రముఖులు చనిపోయినప్పుడు ఖచ్చితంగా చిత్ర పరిశ్రమకు ఒక తీరని లోటు అని మనం ఒక మాటను మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ భారతీరాజా చనిపోయిన ఈ సిచ్యువేషన్లో నిజంగానే భారతీయ చిత్ర పరిశ్రమకి తీరని లోటు అనే మాటకి ఆయన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది, ఏం చెప్పదలుచుకున్నారు ఆయన గురించి? తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక అగ్రస్థానం భారతీరాజా గారిది. ఒక దర్శకుడిగా, ఒక రైటర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఆర్టిస్ట్గా ఎన్నో విభాగాల్లో ఆయన పేరు తెచ్చుకున్న ప్రముఖమైన వ్యక్తి. ఎర్లీ డేస్ లోనే ఆయన తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్స్ అయినాయి. ఆ రోజుల్లో కోయంబత్తూరు ఊటీ వెళ్ళే దగ్గర మెట్టుపాలెం అన్న ఊరు ఉండేది. ఆ మెట్టుపాలెంలో షూటింగ్ చేయడం కోసం వెళ్ళాం మేము. కొట్టేరు పొన్నమ్మ మేము దిగిన హోటల్లోనే ఈ తమిళ్ గురువుది వాళ్ళు కూడా ఒక దిగారు. వాళ్ళు కిల్కే పోగం రైలు అని చెప్పి రాధిక హీరోయిన్ సుధాకర్ అని మన తెలుగు ఆర్టిస్ట్ కమెడీగా చేసేవాడు. ఆ సుధాకర్ హీరో వాడు కూడా అదే హోటల్లో దిగారు. అక్కడ ఒకరికొకరు చూసుకోవటం, ఒకరికొకరు పరిచయం చేసుకోవడం జరిగింది. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఆయన గురించి, భారతీరాజా గారి గురించి, చాలా గొప్ప డైరెక్టర్ అండి అది అని. ఆ తర్వాత చూస్తే ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. రాధికని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. అలాంటి ఒక గొప్ప దర్శకుడు, ఒక సృజనాత్మకమైనటువంటి కోణాల్లో సినిమాలు, మంచి మంచి కథలు తీయటంలో. కానీ మురళీమోహన్ గారు, భారతీరాజా గురించి ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఇది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే చాలా మంది దర్శకులు వాళ్ళ సినిమాలు ఒక పందాలో, ఒక జాన్రాలో తీస్తూ ఉంటారు. కానీ భారతీరాజా గారి ఏ సినిమాకి ఒక సినిమాకి అసలు సంబంధమే ఉండదు. అవునండి, ఇప్పుడు ఏదైనా సరే వెరైటీగా ఎప్పుడైతే తీస్తే అప్పుడే సక్సెస్ అవుతాడు డైరెక్టర్ అయ్యేవాడు. అన్ని రకాల సినిమాలు తీయగలడు అనే ఫీలింగ్ రావాలి. ఒక కొత్త విషయం, పాత సినిమాలైనా పాత కథ అయినా కొత్త విధంగా చేసి చెప్పాలి. అది అందులో ఆయన అన్వేషించాయి. చాలా మంచి స్క్రీన్ ప్లే రైటరు, మంచి డైరెక్టరు, మంచి రైటరు, అన్ని ఉన్నటువంటి ఒక గొప్ప డైరెక్టర్. వాళ్ళ తమిళనాడు చలనచిత్ర పరిశ్రమలో భారతీరాజా గారు అంటే ఎంత గౌరవిస్తారో చెప్పాలి. ఒక బాలచంద్ర గారి తర్వాత మళ్ళీ అంత గౌరవం పొందిన వ్యక్తి భారతీరాజా గారు. ఆయనకి ఎప్పుడో 2004లోనే ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. గొప్ప వ్యక్తి, పరిశ్రమ అందరూ కూడా ఆయన్ని గౌరవిస్తారు. ఇప్పుడు ఇది డైరెక్టర్ చేయటం మానేసి మరి ఉన్న రోజుల్లో కూడా ఆర్టిస్ట్ అందరూ కూడా ఎంకరేజ్ చేసి వేషాలు వేయండి, మీరు వేస్తే బాగుంటుంది, మీ ఇమేజ్కి తగ్గ వేషాలు అని చెప్పి ఆయనతో వేషాలు వేయించి కూడా చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉండి చనిపోయాడు అని తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది. మీరు చివరిసారిగా ఎప్పుడు కలిసారండి భారతీరాజా గారిని? ఎప్పుడు చూసారు, గుర్తుందా?
నేను ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ కోసం వచ్చారు ఇక్కడికి. భారతీరాజా గారు మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన పేరండి, తమిళ్లో మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద ఆయన, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఓకే, కాన్సెప్ట్ కి వచ్చినప్పుడు వచ్చారు. అండ్ ఆయన తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేశారండి. జమదగ్ని ఆయన చేసిన లాస్ట్ తెలుగు సినిమా. ఆయన చేసిన తెలుగు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదంటే ఏది చెప్తారు? ఇప్పుడు ఆ సీతాకోకచులు కూడా చాలా అద్భుతంగా తీశారు. చిన్న చిన్న ఆర్టిస్టులు అందరు కూడా పెట్టుకొని, అలాగే ఎన్నో ఉన్నాయి. ఇది అది అని చెప్పలేను, కానీ నేను తమిళ సినిమాలు ఆ రోజుల్లో మేము కూడా మెడ్రాస్ లోనే ఉండేవాళ్ళం కాబట్టి ఆయన సినిమా రిలీజ్ అయితే మాత్రం గ్యారంటీగా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తూ ఉండేవాళ్ళం. అలా అనేక సినిమాలు చేసాం. ఆ కాన్సెప్ట్ సందర్భంగా ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం ఇక్కడ హైదరాబాద్ లో. అప్పుడు బాగా పరిచయం పెంచుకొని బాగా తర్వాత 3-4 సందర్భాల్లో కూడా కలుసుకోవటం అవన్నీ కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో కలవలేదు, కానీ 1 year క్రితం అనుకుంటా ఆయన్ని కలిశాను నేను. ఆయన డైరెక్షన్ ని మానేసినా కూడా యాక్టర్ గా చాలా సంవత్సరాలు కొనసాగారు. లాస్ట్ ఒక 2 years బ్యాక్ కూడా ఆయన ఈ తరం నటులతో, కొత్త నటులతో కూడా కలిసి పనిచేశారు. అంటే ఒక వ్యక్తికి అంత ప్యాషన్ ఉంటుందండి ఆ ఏజ్ లో కూడా? అంటే ఇప్పుడు మనం తెలుగులో చెప్పాలంటే దాసరి నారాయణరావు గారు, మరో దాసరి నారాయణరావు అంటే ఆయన కూడా ఒక బాలచంద్ర లాగానో, లేకపోతే కన్నడంలో పుట్టన్న గారి లాగానో, తెలుగులో ఒక బాలచంద్రు, లేకపోతే ఒక విశ్వనాథ్ గారి లాగానో అన్ని రకాలుగా కూడా చాలా సాయశక్తులు బ్రహ్మాండంగా చేయగలిగినటువంటి అర్హత ఉన్న వ్యక్తి, ఒక అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి, మంచి డైరెక్టర్ అండి. తమిళ సినిమాల స్థాయిని పెంచిన వ్యక్తి. ఆ వ్యక్తి చనిపోయారు అని అంటే నిజంగా అది తీరని లోటే. థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు మాతో మాట్లాడినందుకు. ఖచ్చితంగా ఒక లెజెండరీ డైరెక్టర్ అనే చెప్పాలి భారతీరాజా అని. అలాంటి వ్యక్తి చనిపోవడం, కన్నుమూయడం నిజంగానే ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్తున్నారు పరిశ్రమ ప్రముఖులు.